హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లీట్ కోడ్ 515 అయితే సాల్వ్ చేద్దాం. ఇందులో మనకి ప్రాబ్లం పేరు వచ్చేసి ఫైండ్ లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఈచ్ ట్రీ రో. సో ఇది యాక్చువల్గా లీట్ కోడ్ మీడియం ప్రాబ్లం, బట్ నాకు తెలిసినంత వరకు ఇది మోర్ ఆఫ్ ఎన్ ఈజీ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే అంత కష్టంగా అయితే లేదు. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేస్తే మనకు బైనరీ ట్రీ ఇస్తారు అండ్ ఆ బైనరీ ట్రీ యొక్క రూట్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బైనరీ ట్రీలో ఈచ్ రోలో ఉన్న లార్జెస్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ లార్జెస్ట్ ఇలా అన్ని రోస్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూస్ని ఒక ఎర్రేలో పెట్టి రిటర్న్ చేయాలి. అంటే ఏంటంటే ఈచ్ రో అంటే ఈచ్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఈ బైనరీ ట్రీలో ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, రైట్, ఇది థర్డ్ లెవెల్, అంతేనా? సో ఇలా ఈచ్ లెవెల్లో ఉన్న చూసుకుంటూ వెళ్తూ ఆ లెవెల్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. మళ్ళీ ఆ లార్జెస్ట్ వాల్యూస్ అన్నింటిని కలిపి ఒక ఎర్రేలో పెట్టాలి. ఫస్ట్ ఆ లార్జెస్ట్ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ ఫస్ట్ లెవెల్లో లార్జెస్ట్ వాల్యూ ఏంటి? ఒకే ఒక వాల్యూ ఉంది, 1. సో అదే ఆ లెవెల్లో ఉన్న వాల్యూస్ కల్లా లార్జెస్ట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ లెవెల్లో 3 and 2 ఉన్నాయి. ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏంటి? 3, రైట్. ఆ తర్వాత ఫైనల్ లెవెల్లో మనకి 5, దాంతోపాటు 3 and 9 అయితే ఉన్నాయి. ఈ మూడిట్లో కల్లా లార్జెస్ట్ వాల్యూ ఏంటి? 9, అంతేనా? సో ఈ లార్జెస్ట్ వాల్యూస్ వచ్చేసి 1, 3 and 9. సో ఈ మూడింటిని ఒక లిస్ట్లో పెట్టి రిటర్న్ చేయాలి అంతే. సో ఇక్కడ అవుట్పుట్ కూడా ఇచ్చింది అదే కదా, రైట్. సో ఐ థింక్ మీకు ఈ క్వశ్చన్ చదవగానే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే అర్థమై ఉంటుంది. మోస్ట్ లైక్లీ మనం దీనికి BFS వాడుతున్నాం, అండ్ దట్స్ ట్రూ. మనం ఈ ప్రాబ్లమ్ని BFS వాడే మనం సాల్వ్ చేసేయచ్చు. అండ్ జస్ట్ టెక్స్ట్ బుక్ BFS ఇదంతా అంతగా. సో BFSలో ఏం వాడతాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రోచ్ ఏంటి? ఈచ్ లెవెల్ ఇనీషియల్గా రిజల్ట్ అనేది ఎంప్టీ లిస్ట్ అనుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్ని చూస్తాం. అట్లా లార్జెస్ట్ వాల్యూ 1 అని తెలిసింది నాకు. సో రిజల్ట్లోకి 1 యాడ్ చేసుకుంటాం, అంతేనా? తర్వాత సెకండ్ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్ని చూస్తాం. తర్వాత సెకండ్ లెవెల్ చూస్తాం. సెకండ్ లెవెల్లో ఉన్న వాల్యూస్లో లార్జెస్ట్ ఏంటి? 3, రైట్. సో ఆ 3ని మనం ఈ రిజల్ట్లోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? 5, 3, 9 ఉన్న లెవెల్. ఈ లెవెల్లో లార్జెస్ట్ వాల్యూ వచ్చేసి 9, రైట్. సో అగైన్ నా రిజల్ట్లోకి ఆ 9 అయితే అపెండ్ చేసుకుంటాను. ఈ విధంగా ఈచ్ లెవెల్ని చూసుకుంటూ వెళ్తూ ఆ లెవెల్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూని రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా BFS అంతా అయిపోయిన తర్వాత మనం ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది, అంతేనా? ఓకే, సో లెవెల్ బై లెవెల్ ఏ విధంగా చూడొచ్చు మనం? దానికోసం మనం BFS అయితే వాడచ్చు. సో BFS ఏ విధంగా వర్క్ అవుతుంది ఒకసారి నేను సిమ్యులేట్ చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా. సో BFSకి మనం ఏం వాడతాం? క్యూ వాడతాం ఫ్రంటియర్ కింద, రైట్. సో ఫస్ట్ క్యూలోకి అయితే మనం ఇదే నా క్యూ అనుకుంటున్నాను, రైట్. సో క్యూలోకి ఫస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, రైట్. సో దాన్ని క్యూలో పెట్టుకుంటాం, అంతేనా? ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ అన్నీ కూడా నాకు క్యూలో ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్ అయితే తీసేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రిజల్ట్ ఏ విధంగా తయారవుతుందో చూద్దాం. ఓకే, ఇనీషియల్గా నా రిజల్ట్ అనేది కూడా ఒక ఎంప్టీ అర్రే. అలాగే క్యూలో 1 అనే నోడ్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ క్యూలో ఫస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ అయితే ఉన్నాయి, అంతేనా? ఫస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో నోట్స్లో గల లార్జెస్ట్ వాల్యూ ఏంటి? 1, రైట్. సో ఆ 1ని మనం ఏం చేయొచ్చు? ఈ రిజల్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు, రైట్. ఓకే, ఈ లెవెల్లో లార్జెస్ట్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? 1ని క్యూలో నుంచి తీసి దాని చైల్డ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? 3 and 2, రైట్. ఆ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. సో నోడ్ 3ని, సో నోడ్ 3 అండ్ నోడ్ 2 ఈ రెండింటిని అయితే క్యూలోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు క్యూలో సెకండ్ లెవెల్లో ఉన్న నోట్స్ అయితే ఉన్నాయి. ఈ సెకండ్ లెవెల్లో ఉన్న నోట్స్లో కల్లా లార్జెస్ట్ వాల్యూ ఏంటి? 3, 2లో కల్లా లార్జెస్ట్ వాల్యూ 3, రైట్. సో ఆ 3ని రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటున్నాం మళ్ళీ. అగైన్ ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఈ క్యూలో ఉన్న 3ని తీసేయాలి, రైట్. సో ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూ అయితే యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం ఫస్ట్ 3 అయితే బయట తీసేస్తాం ఇందులో నుంచి, రైట్. ఈ క్యూలోంచి 3 అయితే పాప్ చేసేస్తాం. 3ని పాప్ చేశాక వాటి చిల్డ్రన్ ఏమేమి ఉన్నాయి, మనకి 5 and 3 అయితే ఉన్నాయి, రైట్. సో ఆ రెండింటిని మనం క్యూలోకి అపెండ్ చేసుకుంటాం. ఓకే, 5 ఉంది అండ్ దాంతోపాటు 3 అయితే ఉంది. నెక్స్ట్ అలాగే ఈ లెవెల్లో 2 అయితే ఉంది కదా, సో ఆ 2ని కూడా రిమూవ్ చేసేస్తాం. ఆ తర్వాత ఆ 2 యొక్క చిల్డ్రన్ ఏముంది, లెఫ్ట్ చైల్డ్ అయితే లేదు 2కి, బట్ రైట్ చైల్డ్ 9 అయితే ఉంది, రైట్. సో ఈ క్యూలోకి అపెండ్ చేస్తాం 9 అయితే. సో 5, 3, 9 అయితే ఉన్నాయి ఈ లెవెల్లో. సో క్యూలో ఫైనల్గా మనకి థర్డ్ లెవెల్లో ఉన్న, మూడో లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్నీ అయితే వచ్చాయి, రైట్. ఆ మూడిట్లో కల్లా హైయెస్ట్ ఏంటి, సో 5 కాదు, 3 కాదు, 9, రైట్. సో 9ని నేను ఈ రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటా, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అంతేనా. సో ఈ లెవెల్ పూర్తి అయిపోయింది, నెక్స్ట్ లెవెల్కి చూడాలి. సో ఫస్ట్ 5కి చూడొచ్చు మనం చిల్డ్రన్ ఏమి లేవు. సో 5ని పాప్ చేస్తాం, దాని చిల్డ్రన్ ఏం లేవు కాబట్టి చైల్డ్ అది లీఫ్ నోడ్, దానికి చైల్డ్స్ ఏం లేవు. సో క్యూలోకి ఏమి యాడ్ చేయక్కర్లా. నెక్స్ట్ 3 కూడా అంతే, లీఫ్ నోడ్, దానికి కూడా చిల్డ్రన్ అయితే ఏం లేవు. సో దాన్ని కూడా యాడ్ చేయక్కర్లా. ఫైనల్గా 5 రిమూవ్ చేసేస్తాం, సారీ 9, రైట్. ఫైనల్గా 9 ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేస్తాం. అలాగే ఈ 9కి ఇంకా చిల్డ్రన్ ఏం లేవు. సో క్యూలోకి ఏమైతే యాడ్ చేయాలి. ఇప్పుడు క్యూ అనేది ఎంటీగా ఉంది, రైట్. క్యూ ఎంటీగా ఉందంటే అర్థం ఏంటి, మనం గ్రాఫ్ మొత్తం అయితే చూస్తాం, రైట్, లెవెల్ బై లెవెల్. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అయితే లేవని అర్థం. సో బిఎఫ్ఎస్ కంప్లీట్ అయిపోయింది, మన రిజల్ట్ కూడా తయారైపోయింది, రైట్. ఫైనల్గా ఈ రిజల్టెంట్ లిస్ట్ని మనం రిటర్న్ చేసేస్తే సరిపోతుంది, అంతేనా. సో దీని టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే జస్ట్ లైక్ బిఎఫ్ఎస్, మనం క్యూలో ఈ ట్రీలో n నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయనుకుంటే ఈ క్యూ యొక్క మ్యాక్సిమం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి n, రైట్. సో మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. సిమిలర్లీ టైం కాంప్లెక్సిటీ కూడా O of n అవుతుంది, రైట్. ఈ రెండింటిని మనం చూసుకోవచ్చు. సో O of n స్పేస్ అండ్ O of n టైంతో అయితే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాం, అంతేనా, రైట్. సో ఇప్పుడు దీన్ని కోడ్ అయితే చేద్దాం. ఓకే, లీడ్ కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చాం. సో ఫస్ట్ మనం బిఎఫ్ఎస్ అయితే చేయాలి. దానికోసం క్యూ అయితే వాడుకుంటున్నాం. పైథాన్లో డెక్ అయితే ఉంటుంది, డబల్ ఎండెడ్ క్యూ. దాన్నే మనం క్యూలో వాడుకుంటాం, రైట్. సో ఈ క్యూలో ఇనీషియల్గా రూట్ అయితే పెట్టుకుంటున్నాం. అలాగే మన రిజల్టెంట్ లిస్ట్ని ఎంటీ లిస్ట్ కింద. సో ఇనీషియల్గా రిజల్ట్లో ఏమీ ఉండదు, రైట్. ఫైనల్గా రిజల్ట్ని అయితే తయారు చేస్తాం, ఆ తర్వాత ఆ రిజల్ట్ని రిటర్న్ కూడా చేస్తాం. సో రిటర్న్ చేసే ముందు ఆ రిజల్ట్ని తయారు చేయాలి. దానికోసం ఏంటి, ఈ క్యూలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నాం, ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ చూసుకుంటూ వెళ్తాం. సో ఫర్ i in range length of q, రైట్. ఫస్ట్ ఈ క్యూలో ఏ లెవెల్ నోట్స్ అయితే ఉన్నాయో ఆ నోట్స్లన్నింటిలో కల్లా మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో దాన్నే మ్యాక్స్ అనుకుంటున్నాను. ఇనిషియల్గా దీన్ని 0కి పెట్టుకుంటున్నాను, రైట్. లేదంటే ఫ్లోట్ ఆఫ్ -∞ పెట్టుకోవచ్చు. సో ఇది పైథాన్లో ఉన్న నెంబర్స్లో కల్లా స్మాలెస్ట్ వాల్యూ. ఇనీషియల్గా నాకు ఎంత స్మాలెస్ట్ వాల్యూ దొరికితే అంత స్మాలెస్ట్ వాల్యూని మ్యాక్సిమం నెంబర్ అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈ క్యూలో ఉన్న ఈచ్ నోడ్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాను, అంతేనా. సో ఈచ్ నోడ్ చూసుకుంటూ వెళ్తున్నాను. సో దానికోసం నోడ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్, రైట్. సో లెఫ్ట్ సైడ్ నుంచి క్యూని అయితే పాప్ చేస్తుంది, లేదా ఫ్రంట్ నుంచి క్యూని అయితే పాప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది ఈ నోడ్ యొక్క వాల్యూ కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఆ నోడ్ వాల్యూనే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, రైట్. సో ఈ నోడ్ వాల్యూ, ఈ మ్యాక్సిమం వాల్యూ రెండిట్లో ఏది మ్యాక్సిమం ఉంటే అదే నా కొత్త మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి,
ఆ నోడ్ని అయితే మనం పాప్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఆ నోడ్ యొక్క చిల్డ్రన్ అయితే క్యూలోకి అపెండ్ చేయాలి మనం, అంతేనా? సో ఒకవేళ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ ఉంటే దాన్ని క్యూకి అపెండ్ చేస్తాం. అలాగే నోడ్కి రైట్ చైల్డ్ ఉంటే దాన్ని కూడా క్యూలోకి అపెండ్ చేస్తున్నాం, అంతేనా? ఈ విధంగా అయితే మనకి ఈ ఫర్ లూప్ యూస్ చేయడం వల్ల ఈ ఫర్ లూప్ మొత్తం ఎటరేట్ అయ్యేసరికి మనకి మ్యాక్స్ వాల్యూలో, మ్యాక్స్ అనే వేరియబుల్లో ఆ లెవెల్లోని మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది. అలాగే క్యూలో ప్రస్తుతం ఏ లెవెల్లో ఉన్న నోట్స్ అయితే ఉన్నాయో ఆ నోట్స్ అన్ని పాప్ అయిపోయి దాని తర్వాత లెవెల్లో ఉన్న నోట్స్ అన్ని కూడా యాడ్ అయిపోతాయి, రైట్? ఈ ఫర్ లూప్ ఇటరేషన్ అయిపోయాక ఫైనల్గా మ్యాక్స్ వాల్యూనేమో నేను రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటా, రైట్? అలాగే క్యూని మనం ఇంకేం మార్చక్కర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో నోట్స్ ఆల్రెడీ క్యూలో ఉన్నాయి. సో క్యూ స్టిల్ అయితే అలా ఇటరేట్ అవుతూ ఉంటుంది వైల్ లూప్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఇదంతా బాగానే అయితే రాసాం, బట్ ఒక చిన్న బేస్ కేస్ ఏంటంటే మనం ఒకవేళ ఇచ్చిన రూటే కూడా నన్ను అయి ఉంటే, అంటే ఆ ట్రీలో అసలు రూటే లేకపోతే మనం ఈ BFS ట్రావర్స్లే చేయవసరం లేదు, డైరెక్ట్గా ఈ రిజల్ట్ని లేదా ఎంటీ లిస్ట్ని అయితే మనం రిటర్న్ చేసేయచ్చు, అంతేనా? సో ఒకవేళ రూట్ ఆల్రెడీ నన్ను అయితే మనం డైరెక్ట్గా ఎంటీ లిస్ట్ రిటర్న్ చేసేస్తున్నాం, బట్ రూట్లో ఏమన్నా వాల్యూ ఉంటే అప్పుడు BFS చేయడానికి ట్రై చేస్తున్నాం, అంతేనా? సో ఈ విధంగా అయితే ఈ ప్రాబ్లం కోడ్ వచ్చేసింది. లెట్స్ ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ కోడ్ని. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కోడ్ని అయితే రన్ చేశాను అండ్ ఇది బాగానే అయితే రన్ అయింది. ఓకే, ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ కోడ్ అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అల్గోరిథం రెండు కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.